నాకేమో ఈ డబ్బింగ్ చెప్పడం చేత కాదు. మా అమ్మ ఏమో ఇట్లా ఊరికి వెళ్తున్నావు ఎందుకు, ఏదో ఒకటి చేసుకోవచ్చుగా, వీడియోలు అప్లోడ్ చేసుకుని ఒకటే గొడవ. సర్లే ఈసారి ట్రై చేద్దామని చెప్పి మొత్తం నీట్గా రికార్డ్ చేసా. చూద్దాం ఏమవుతుందో. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మిత్రమా, ఈరోజు మన తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్కి వెళ్దాం. ఈ ట్రిప్ కేవలం 2000 రూపాయలు చాలు, అంతకంటే ఎక్కువ ఏమవ్వవు. ఫస్ట్ మీది ఏ ఊరైనా సరే నువ్వు ఫస్ట్ చెన్నై వచ్చేయాలి. చెన్నై నుంచి ఎగ్మోర్కి వచ్చేసాము అనుకో, అక్కడి నుంచి డైలీ ఉదయం 22675 చోళన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. అది ఎక్కామనుకో నువ్వు డైరెక్ట్గా 2 నువ్వు తంజావూరులో దిగుతావు. నేను కరెక్ట్గా 2 దిగిపోయా తంజావూరు రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి కేవలం 1.5 కిలోమీటర్ ఉంటుంది. నేనైతే రూట్ మ్యాప్ పెట్టుకుని బయలుదేరా నడుచుకుంటా. ఇదిగో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకో, చుట్టుపక్కల అవి చూసుకుంటూ వెళ్ళవచ్చు సరదాగా. ఏమన్నా అక్కడ నడుచుకుంటూ వెళ్ళటం అంటే ఇష్టం. ఇదిగో ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, ఇంకా 600 మీటర్స్ దూరంలో ఉంది గుడి. అలా 15 మినిట్స్ నడిచానో లేదో గుడి వచ్చేసింది. గుడి ఎంత గంభీరంగా ఉందో, అమ్మో దూరం నుంచి ఎలాగుంది, దగ్గర నుంచి ఇంకెలా ఉండిద్దో కుతూహలంగా ఉంది. బాగా తొందరగా వెళ్ళాలి లోపలికి. చూడు మెయిన్ గోపురం ఎంత పెద్దగా ఉందో. అసలుకి ఏంది ఇంత గంభీరంగా ఉంది మొదటి ద్వారం. టైం 3 అవుతుంది. నేనేమో ఇటు నుంచి వచ్చా. వెళ్తే రైల్వే స్టేషను. ఫస్ట్ చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. తక్కువగానే ఉంది ట్రాఫిక్, అంతగా ఏం లేదు. మెయిన్ రోడ్డు మీదే ఉండిద్ది గుడి. రోడ్డు దాటితే గుడి. ఇక్కడ ప్రస్తుతానికి చుట్టూరు కాలువ దవ్వుతున్నారు, నీళ్ళు నింపుతారు ఇక్కడ. ఇదేమో చెప్పుల స్టాండ్. నేను కూడా చెప్పులు ఇక్కడే పెట్టేశా. నాకు ఈ గుడి గురించి ఏం తెలియదు, నేను యూట్యూబ్లో చూసా మొత్తం. చాలా వీడియోలు ఉన్నాయి తంజావూరు గురించి. మీకు అవి మొత్తం చెప్తే నచ్చదని చెప్పి నేను చెప్పట్లా. గుడి మాత్రం అద్భుతంగా ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ అంతే ఇండియాలో. అసలు శిల్పాలు చూడండి, ఏమన్నా చెక్కారా, ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఖచ్చితంగా ద్వారపాలకులు ఉండాల్సిందే ప్రతి ద్వారానికి. ఇదిగో ఈ శిల్పాలు ఎలా ఉన్నాయో అసలు అద్భుతం. ఒక శిల్పాన్ని చెక్కడానికి ఎంత టైం పట్టిందో మామూలు విషయం కాదు. ఇది రెండో ద్వారం. ఒక ద్వారపాలకులు చూడు ఎంత గంభీరంగా ఉన్నాయో, 2 ఒకటి. అసలుకి ఎలా చెక్కుతారు వీళ్ళు కొండల్ని. అసలు చూడు ఎంత పెద్దయో, కనీసం 13 అడుగుల హైట్ ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడి అంతగా ధ్వంసం కాల, మొత్తం బాగానే ఉంది. అక్కడక్కడ చిన్న ధ్వంసం అయినా తప్పితే మెయిన్ గుడి మాత్రం బాగానే ఉంది, చెక్కు చెదరకుండా. అదిగో బృహదేశ్వర టెంపుల్, పెరియ కోవెల్. ఈ నంది గురించి చెప్పాలంటే ప్రపంచ అతిపెద్ద నందుల్లో ఇది రెండో నంది. మొదటి నంది ఏమో లేపాక్షి టెంపుల్లో ఉండిద్ది. అసలు పైన చూడండి కలర్లు. అసలు అప్పుల్లో 1000 సంవత్సరాల కిందట వేసారంటే ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందంటే, మామూలుగా హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభం అనేది కామన్ కదా. ఎందుకని మరి తమిళనాడు వాళ్ళు చర్చిల్లో కూడా ధ్వజస్తంభం పెడతారు. ఈయన ఏ రాజో మరి, లోపలికి అయితే ఎంట్రీ లేదు, బయట నుంచే. కనీసం పేరు కూడా ఏం రాయలా. ఒక్కసారి ఈ వీడియో చూడు, నేను ఎంత దూరం ఉన్నానో. అదిగో కింద నేల మట్టం నుంచి గుడి చూడు ఎంత హైట్ ఉందో. 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది 7 సంవత్సరాల్లో కేవలం ఇంత స్పీడ్గా. 4 దిక్కుల ద్వారపాలకులు. ఇప్పుడే దర్శనానికి లోపలికి వచ్చాను. విఐపి దర్శనాలు ఏమీ లేవు. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇటు నుంచి వచ్చా.
వచ్చి చూస్తే చూడండి, శాసనాలు గోడల మీద ఎంత అద్భుతంగా చెక్కారో. మొత్తం శాసనాలే, గుడి ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎవరెవరు కట్టారని. నైట్ వ్యూ కోసం ఫ్యామిలీలతో వచ్చిన అందరూ సరదాగా కూర్చున్నారు. అందరూ చుట్టూరు ఎంతమంది ఉన్నారు చూడు అసలు. కాసేపు అయితే ఇంకా మొత్తం లైట్లు వెలుగుతాయి, చీకట్లో గుడి బాగుంటుంది అని చెప్పి అందరు కూర్చున్నారు. ఇదిగప్పటికి స్టార్ట్ అయిపోయినాయి లైట్లు. ఎంతమంది ఉన్నారు, అందరూ ఫ్యామిలీలు. నేను ఒక్కడిని తప్పితే, నేను ఒక్కడనే సింగిల్గా ఉన్నా. అందరు ఫ్యామిలీలతో వచ్చారు. అసలు నైట్ వ్యూలో గుడి మాత్రం భలేగుంది. ఇది ఎగ్ పరోటా అంట, 150 తీసుకున్నాడు. ఇదేం ఎగ్ పరోటా నాయన. తంజావూరు నుంచి ఎగ్మోర్కి డైలీ 10ంటికి ట్రైన్ ఉంటుంది. 10ంటికి ఎక్కితే ఉదయం 4:30కి దింపేసిద్ది. ఇంకంతే, ఇంక అక్కడి నుంచి మీ సొంత ఊళ్ళకి వెళ్ళిపోవచ్చు. రావట్లేదు, ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, నువ్వు ఒక్కడమైనా బయలుదేరిపో. ఎక్కడికెక్కడ అప్డేట్ అయిపోయినాయి. ట్రైన్ టికెట్లు ఏమో ఫోన్లో బుక్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. కాకపోతే గూగుల్ మ్యాప్ ఉంది, ఆ డబ్బులతో ఇబ్బంది ఉండదు. ఎక్కడికెక్కడ ఫోన్పేలు ఉన్నాయి. దేనికైనా భయపడుతున్నావు, అక్కడమైనా వెళ్ళిపో. ఒకడు వచ్చాడు రాలేదని చూసుకోవాకు. నాకు ఈ ట్రిప్ కేవలం 2000 రూపాయలు మాత్రమే అయినాయి. నేను ఎక్కడ రూమ్ తీసుకోలేదు. మధ్యాహ్నం 2ంటికి అక్కడ తంజావూరులో దిగాను, గుడి చూసుకున్నాను. మళ్ళీ 8ంటికల్లా రిటర్న్ రైల్వే స్టేషన్కి వచ్చి ఇంటికి బయలుదేరా. అంతే చాలు, ఇంకేముంది.